వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పెద్ద ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని టిపిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే కృష్ణారావు రోజుకు 2 గంటలకు మించి ప్రజలకు అందుబాటులో ఉండడని పేరు పొందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో అభివృద్ధి జరగడంలేదని, హౌసింగ్ బోర్డ్ భూములను అమ్ముకుంటున్నారని కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బండి రమేష్ గారు శనివారం మూసాపేట్లోని హేమ దుర్గాభవాని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టేకప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా చెప్పుకుంటూ పోతే కుకుట్పల్లిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మరి మార్చాలని, ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి మరి సిటీలో ఉన్న కంజెషన్ అంతా తగ్గించి సిటీని బయట ఇంకొక 4 సిటీ డెవలప్ చేసి ఇటు ఏఐ కానీ అటు మరి అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి యువతకు ఉద్యోగ రూపకల్పనలో మీ అందరికీ తెలుసు. ఈ మధ్య దావోస్ పోయి వేరే దగ్గర కూడా ఇటు ఇంగ్లాండ్ అటు వెళ్ళినప్పుడు కూడా దగ్గర 3 లక్షల కోట్ల పైచిలకు మరి మన ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని రంగాల్లో ముందుకు నడపాలని ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వ క్లాసులో ఉందనే మనం విన్నాం. ఇవాళ అటువంటి ఆర్టీసీని లాభదాయకమైన సంస్థగా తీసుకురావడానికి కూడా ఈ పథకం ఉపయోగపడిందని చెప్పి తెలియజేస్తారు. అంటే ఇది వైస్ వర్సా, 2 పక్కల మహిళలు లబ్ధి పొందుతూనే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన ఆర్టీసీని కూడా గట్టెక్కించే విధంగా ఈ మధ్య దగ్గర 6,000 కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీకి అందించడం కూడా జరిగింది. తద్వారా ఆర్టీసీ కూడా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 2,400 ఎలక్ట్రిక్ బస్సులు మన హైదరాబాద్ సిటీలో మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 18 నెలల్లో మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 2,000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి తద్వారా హైదరాబాద్కి ఏదైతే పొల్యూషన్ ఫ్రీ చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఏదైతే గృహజ్యోతి కింద 200 యూనిట్లు పథకం ఏదైతే ఇస్తామని చెప్పామో పేద మహిళలకి, ఎక్కడెక్కడైతే 200 యూనిట్లలోపు పవర్ వాడుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ మరి 200 యూనిట్లు ఎవరైతే పవర్ వాడుతున్నారో వారందరికీ కూడా ఉచిత పవర్ ఇవ్వటం కూడా జరుగుతామని మీ అందరికీ తెలుసు. అలాగే 500 రూపాయలు గ్యాస్ బండ్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. 100% ఈ కార్యక్రమం కూడా అమలు జరుగుతూ ఉంది. ఎక్కడన్నా కూడా వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా టెక్నికల్గా మిస్టేక్ ఉండి ఎక్కడన్నా కొంతమందికి రాకపోతే తప్పితే మిగిలిన అందరూ కూడా 500 రూపాయలకి గ్యాస్ బండ్ అందుకోవడం కూడా మహిళలకి జరుగుతూ ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు కూడా మా ప్రభుత్వం వచ్చినాక పాత రోజుల్లో పెండింగ్ ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన కుకట్పల్లి నియోజకవర్గంలో కూడా అనేక వందల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఇలా మహిళలకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం చేతిని అందిస్తూ మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు రైతు దేశానికి వెన్నెముక. ఎక్కడైతే రైతు బాగుంటాడో, రైతు సంతోషంగా ఉంటాడో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నాడు ఉన్నటువంటి గవర్నమెంట్ వరి పంట వేయొద్దు, వరి వేస్తే ఊరి అనే విధంగా ఆ రోజు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్పాం, మీరు సన్న ఓట్లు పండించండి, ఎంత పంట పండినా కూడా ప్రభుత్వం నుంచి కొంటమే కాదు 500 రూపాయల క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. 100% ఈ
కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇవాళ సన్న ఓట్లు పండించిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తూ మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా దగ్గర 23,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల లోపల వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ ప్రెస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి రైతు భరోసా కింద ఈ మధ్య మీరు చూసినట్లయితే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసి రైతుని రాజుని చేయాలనే ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి మరి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకుని అమలు చేయడం జరుగుతోందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆనందంగా మరి వాళ్ళ వరి నాట్లు సాగుతూ ఉన్నాయి, వర్షాలు పడతా ఉన్నాయి, కాలువలు డ్యాంలు నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. వాళ్ళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు. అయితే ఇక మన కుకట్పల్లి నియోజకవర్గానికి వస్తే గడిచిన 10 ఏళ్లలో ఏకదాటిగా ఒక సుప్రీం పవర్ తోటి ఎమ్మెల్యేలకి ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డైలాగ్ చెప్పేవాడు. ఆయన నాకు బాగా గుర్తు. నేను రాష్ట్రానికి సుప్రీం అయితే నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు సుప్రీం అని చెప్పి అనేక పర్యాయాల్లో మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట. మరి అటువంటి సుప్రీం ఎమ్మెల్యే కుకట్పల్లి నియోజకవర్గానికి ఏం చేశావని చెప్పి నేను ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నా. నేను ఇది వాస్తవంగా నేను అడుగుతున్నా. మీ అందరి ద్వారా ఎమ్మెల్యేని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని నువ్వు చెప్పుకుంటున్నావు. సంతోషం, ప్రజలు నిన్ను గెలిపించారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీ అందరికి తెలియాలి. గడిచిన 2 సార్లు ఎలా గెలిచాడో నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే 2023 ఎలక్షన్లో నైతికంగా అతను గెలిచి ఉండొచ్చు, కానీ వాస్తవంగా అతను ఓడిపోయాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆధారాలతో సహా పెడతా ఉన్నా మీ ముందు. నా దగ్గర పనిచేసే ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడి యొక్క ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి లిస్టు నా దగ్గర ఉంది. ఏదైతే మన జూబ్లీహిల్స్ ఏసీపీ గారు ఇచ్చాడో మీకు పేర్లు కూడా చదివి వినిపిస్తా, కావాలంటే కొంతమంది మచ్చుకి అలా తొంటి చేసి అతను గెలిచాడే కానీ అతని గెలుపునైతే నేను ఏమాత్రం అంగీకరించడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా కుకట్పల్లి ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వారు మచ్చుకి మీకు కొన్ని పేర్లు